అమ్మని, ఇది వీడికి దొరికింది. అమ్మాయి గారు, ఏంటంజీ? తీసుకోండి, ఇది చూడండి. ఏంటిది? తెరిచి చూడండి అమ్మాయి గారు. వైదేహి మాత్రమే దేవాంశ్ ఏకైక భార్య. అంజీ, ఏంటిదంజీ? ఇంకా అర్థం కాలేదు అమ్మాయి గారు. ఆ రోజు గురువుగారు పంపించిన అసలు కాగితం ఇదే. ఇది మార్చేసి స్రవంతికి కూడా భారీగా ఉండే హక్కు ఉందని రాశారు. కొంప ముంచేశాడు. ఎవరికైతే తెలియకూడదో వాళ్ళకే తెలిసిపోయింది. ఇక ఈ పెళ్లి జరిగినట్టే. అవునంజీ, అదే ఇది. గురువుగారు నిజమే, న్యాయమే చెప్తారని విని ఏ సంబంధము లేని స్రవంతి పేరు రాయరు, నా పేరు మాత్రమే రాస్తారు అనుకున్నాను. స్రవంతి పేరు ఉండేసరికి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు అర్థమైంది. గురువుగారు నా పేరు రాసినా ఇలా మార్చేశారన్నమాట. అంతే అమ్మాయి గారు, ఖచ్చితంగా అదే జరుగుంటుంది. ఎవరి పనిచేస్తుంటారా? ఇంకెవరమ్మా, శ్రవంతి గారు అయి ఉంటారు. అమ్మయ్యా, పెద్దమ్మని అనుమానించలేదు. పెద్దమ్మ పేరు బయటకొస్తే నా ప్రాణాలు తీసేస్తుంది. మీకు మాత్రమే ఇంటికి కోడలుగా ఉండే అర్హత ఉందని చెప్పారు కదమ్మా. అదే జరిగింది చూడండి. దేవుడే అసలు నిజం బయటపడేలా చేశాడు. ఇప్పుడు తీసుకెళ్లి పెద్దయ్య గారికి చూపిస్తే అంతే, ఈ పెళ్లి ఆగిపోతుంది. శ్రవంతి గారు బయటికి పోతారు. పెద్దయ్య గారి దగ్గరికి వెళ్తాం రండి అమ్మాయి గారు. అలాగే పదంజీ. రామయ్య, పద. రండమ్మాయి గారు. పెద్దనాన్నకి చెప్తారా? అయిపోయింది. పెద్దమ్మ బయటపడిపోతుంది, నేను బయటపడిపోతాను. ఇప్పుడేం చేయాలి? పెద్దమ్మ, పెద్దమ్మే ఆపగలదు. పెద్దమ్మ, పెద్దమ్మ ఇటు చూడు. పెద్దమ్మ, లెటర్ 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 పెద్దమ్మ. వెళ్ళి పెద్దమ్మ. వెళ్ళి వాళ్ళని ఆ పెద్దమ్మ. వైదేహి ఆగు.
ఏంటమ్మా కంగారుగా వెళ్తున్నావు? అత్తయ్య మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మీకు మావయ్య గారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. లోపలికి పదండి. ఆగమ్మా. విషయం ఏంటో ముందు నాకు చెప్పు. లోపలికి రండి అత్తయ్య. మావయ్య గారికి కూడా తెలియాలి. మావయ్య గారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ముందు అదేంటో నాకు చెప్పు, నేను చెప్తాను కదా. సరే అత్తయ్య, ఇది చూడండి. ఆ పరమేశ్వరుడు ఇలా శాసించాడు, ఇదే దశరథరామయ్యకి ఇవ్వండి. అత్తయ్య చూడండి అత్తయ్య, త్వరగా చూడండి. ఇప్పుడు ఇది ఆయన చూస్తే అనుమానంతో గురువుగారితో మాట్లాడతారు. అప్పుడు నిజం బయటపడిపోతుంది. ఇది అసలు ఆయన దృష్టికే రాకుండా చేయాలి. ఏంటి వైదేహి ఇది? అదే అత్తయ్య, స్రవంతికి నాకు ఇద్దరిలో ఎవరికి కోడలిగా ఉండే అర్హత ఉందని గురువుగారిని అడిగితే గురువుగారు కవర్ పంపించారు కదా, అది ఇదే అత్తయ్య. అంటే నువ్వు మాత్రమే దేవాంశ్ భార్యగా ఉండాలని గురువుగారు రాశారు అంటావు? అదే అత్తయ్య, అందులో అదే ఉంది. మరి ఆ రోజు గురువుగారు శిష్యుడు తెచ్చిచ్చిన కవర్లో ఉన్నదేంటి? అది నిజం కాదత్తయ్య, అబద్ధం. గురువుగారు రాసిన అసలు కాగితం ఇదే. ఇది తీసేసి స్రవంతికి కూడా హక్కుందని ఎవరో మార్చి రాశారు. ఎవరు? గురువుగారి శిష్యుడా? ఆహా, చెప్పు, గురువుగారి శిష్యుడా? అయ్యో ఆయన కాదత్తయ్య, ఆయన ఎందుకు మారుస్తారు? గురువుగారి దగ్గర నుంచి తెచ్చిచ్చింది ఆయనే కదా. అత్తయ్య మధ్యలో ఏదో జరిగిందత్తయ్య. ఆ స్రవంతిని ఏదో చేసి నా పేరున్నది తీసేసి తన పేరున్నది పెట్టుకుందత్తయ్య. ఆప్తావా? మొదటి నుంచి చూస్తున్నాను, స్రవంత్ అంటే నీకు ఏడుపు ఎక్కువ అయిపోతోంది. అత్తయ్య నిజం చెప్తున్నాను, అప్పుడు స్రవంతి అసలు మేనకోడలు కాదంటే మీరు నమ్మలేదు. అందుకే గురువు గారు నా పేరు రాస్తారని నేను ఖచ్చితంగా నమ్మాను. కానీ స్రవంతి పేరు వచ్చేసరికి ఏదో తేడా జరిగిందనుకున్నాను. అది ఇప్పుడు తెలిసింది. నా పేరే వచ్చింది అత్తయ్య. స్రవంతికి అర్హత లేదు. ఈ పెళ్లి జరగకూడదు అత్తయ్య, ఈ పెళ్లి జరగకూడదు. నీకు నువ్వే రాసుకుని దానికో కట్టు కదని చెప్తున్నావా?
లేదత్తయ్య, ఇది నేను రాసింది కాదత్తయ్య, గురువు గారు రాసింది. నోర్మోయ్, దేవాంశ్ని ఒప్పించి దగ్గరుండి పెళ్లి పనులు చూస్తుంటే ఎంతో గొప్ప మనసు అనుకున్నాను. కానీ నీ అసలు బుద్ధి చూపించుకున్నావు. అత్తయ్య, ఇది నిజంగా నేను రాసింది కాదు. అవునమ్మ గారు, నాకు ఇది మెట్ల మీద దొరికితే నేనే అమ్మాయి గారికి తీసుకొచ్చి ఇచ్చాను. నోరు మొయ్యరా. పిల్లికి ఎలక సాక్ష్యంరా. ఆయన నీకు దీంతో సంబంధం ఏంటా? వెళ్ళిపో. అత్తయ్య, నేనెందుకు రాస్తాను? నన్ను నమ్మండి అత్తయ్య, నేను రాయలేదు అత్తయ్య, నన్ను నమ్మండి ప్లీజ్. ఆపు వైదేహి. ఇటు మీ మావయ్య గారి దగ్గరకని బయలుదేరావు. నేను కాబట్టి మందలించి వదిలేస్తున్నాను. అదే మీ మావయ్య గారైతే అసహించుకుని ఉండేవాళ్ళు. కాస్తో కూస్తో నీ మీద నమ్మకం ఉండేది. పిచ్చి పిచ్చి పనులు చేసి దాన్ని పాడు చేసుకోవద్దు. ముందసలు దీన్ని చింపి పారేస్తే ఏ గోలా ఉండదు. అత్తయ్య, వద్దత్తయ్య, అత్తయ్య, అత్తయ్య, అయ్యో అత్తయ్య, వద్దత్తయ్య, నా మాట వినండి ప్లీజ్ అత్తయ్య, వద్దత్తయ్య, నేను రాసింది కాదత్తయ్య. వదలమన్నానా? అత్తయ్య వద్దత్తయ్య, అత్తయ్య చించదు, నా మాట వినండి. వైదేహి, మీ మావయ్య గారు వస్తున్నారు. ముందు కళ్ళు తుడుచుకో. దీని గురించి ఆయన దగ్గరే మాట్లాడుకో. ఏడు పోపు. ఏంటి కౌసల్య? ఏమీ లేదండి. పెళ్లేర్పాట్ల గురించి వైదేహితో మాట్లాడుతున్నాను. చూడమ్మా, మాకన్నా నీకే ఎక్కువ బాధ్యత ఉంది. నీకెలా మంచిదనిపిస్తే అలాగే చెయ్యి. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. అలాగే. అమ్మయ్యా, పేపర్ పెద్దమ్మ చింపేసింది. పెద్ద టెన్షన్ తీరిపోయింది. కానీ దాన్ని ఉపయోగించి శ్రవంతిని గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నాను. అది కుదరకుండా పోతుంది. ఇప్పుడు మళ్ళీ వేరే ప్లాన్ చేయాలి. వైదేహి నాకు తెచ్చిచ్చింది కాబట్టి సరిపోయింది. అదే ఆయన చూసుంటే ఈ పెళ్లి ఆగిపోయి ఉండేది. అయినా వాలి ఎందుకు ఇంకా వాడి దగ్గరే ఉంచుకున్నాడు? ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైదేహి, చిన్నప్పుడు తెలుసో తెలియకో శ్రవంతి మెడలో తాళి కట్టాను. అదే పెళ్ళని అందరూ ఒప్పుకున్నారు. కానీ
నువ్వు ఒప్పుకున్నావు చూడు, అది నా వల్ల కావడం లేదు. ఇక మన ఇద్దరికి మిగిలిపోయింది ఈ ఒక్క రాత్రి మాత్రమే. ఉదయం ఎప్పుడవుతుందో అని భయం వేస్తుంది వైదేహి. నా వల్ల కావడం లేదు. మనసులో చాలా బాధగా ఉంది. ఒక్కసారి నన్ను హగ్ చేసుకొని ఓదార్చవా? నన్ను క్షమించండి. మీ మనసుని చాలా బాధ పెట్టాను. తెలుసు వైదేహి, నువ్వు ఎలాంటి సందర్భంలో ఈ పెళ్లికి ఒప్పుకున్నావో నాకు తెలుసు. నువ్వు నాకన్నా గ్రేట్ వైదేహి. మా అమ్మ గురించి ఆలోచించి ఈ పెళ్లికి ఒప్పుకున్నావు చూడు, నాకన్నా గ్రేట్. ఏది ఏమైనా ఈ పెళ్లి మాత్రం జరగనివ్వను తమ్ముడు. ఏదో ఒకటి చేసి ఆపేస్తాను. దశరథ రామయ్య మేనకోడలు ఎవరో తెలిసింది. అవునా? ఎవరమ్మా? వైదేహి. వైదేహి ఉండకూడదు. దానికి నేనే కారణమన్న అనుమానం ఎవ్వరికీ రాకూడదు. అంతా సహజంగా జరిగిపోయినట్టే ఉండాలి. ఏమైందమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? ఏమైందంటే నేరుగా ఒక విషయం అడుగుతాను, చెప్పండి అత్తయ్య. ఏంటమ్మా? మా పెళ్లి జరుగుతుందన్న నమ్మకం మీకుందా? అలా అంటావేంటమ్మా? ఇన్ని తంటాలు పడుతుంది మీ పెళ్లి కోసమే కదా. అసలు నీకెందుకు అనుమానం వచ్చింది? వైదేహి వైదేహా? దేవాంశ్ నొప్పించింది వైదేహే కదా. ఇంక వైదేహి మీదెందుకు అనుమానం? అదే నా అనుమానం అత్తయ్య. అంత ఈజీగా ఒప్పుకుంది అంటే మనసులో ఏమీ లేకుండా ఉంటుందా అని. ఏమైనా ఉండని, దేవాంశ్ అయితే ఒప్పుకున్నాడు కదా. మనకు కావాల్సింది దేవాంశ సమ్మతం. వాడే ఒప్పుకున్నాక ఇక వైదేహి ఏమనుకుంటే ఏంటి? ఇక్కడ కూడా నాకు అనుమానంగానే ఉందత్తయ్య. వైదేహి ఎదురుగా ఉండగా బావ నా మెళ్ళో తాళి కట్టడానికి ఒప్పుకుంటాడా? ఖచ్చితంగా ఒప్పుకోడు. శ్రవంతి అనుమానం నిజమే అత్తయ్య. మీరు ప్రాణాలు తీసుకుంటా అంటేనే పెళ్లికి ఒప్పుకోలేదు. వైదేహి ఏదో ఒప్పించిందని చేసుకుంటాడా? పెళ్లి పిట్టల మీద కూర్చున్నా ఎదురుగా వైదేహి ఉంటే
మూడు ముళ్ళు వేసే క్షణంలో అయినా తాళిబొట్టు వదిలేసి వెళ్ళిపోతాడు. అవునత్తయ్య, నా అనుమానం కూడా అదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ పెళ్లి మాత్రం జరగాలి. నేను ఏం చేయడానికైనా సిద్ధం.